ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మన ఉప్పరిగూడ కొనకట్ట దగ్గర బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్ మరియు కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా బాయ్స్ అంటే జనరల్గా వచ్చినటువంటి ప్రతి యువజన సంఘానికి వాలీబాల్, అదేవిధంగా ప్రతి ఊరు నుంచి అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఒకటే టీముకు ఒకటే ఊరికి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ కోసం విద్యార్థుల్లో కానీ యువకుల్లో కానీ చెడు మార్గంలో ప్రయాణించొద్దని మన బిఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత బూడిది రామరెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో యువతని చెడు మార్గంలో పోకుండా మేలుగొలుపుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యువత కానీ విద్యార్థులు కానీ యూజ్ చేసుకొని దీన్ని వినియోగించుకొని తన జీవితాన్ని మార్చుకోవాలని, సద్మార్గంలో పోని వాళ్ళని కూడా సద్మార్గంలో చేర్చడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మనం ప్రతి ఒక్కరూ బిఆర్ఆర్ ఫౌండేషన్ చేస్తున్న మంచి కార్యక్రమానికి పబ్లిక్ నుంచి మంచి రెస్పాండ్ ఉంది. ఇంతకుముందు కూడా జరిగిన కార్యక్రమంలో మంచి రెస్పాండ్ వచ్చి విజయవంతం జరిగింది. ఇది కూడా విజయవంతంగా జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క మీడియా వారిని ప్రతి ఒక్కరూ ప్రచారం చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ ఒక్క ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 26 తారీఖు 27 తారీఖు 2 రోజులు జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థులు యువకులు పాల్గొనాలని కోరుతున్నాం. 3 రోజుల ప్రోగ్రాంలో లాస్ట్ రోజు ఈ ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా? దీంట్లో మన వాలీబాల్ జనరల్ 50,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజు 30,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు 30,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజు 20,000 రూపాయలు ప్రకటించారు. విద్యార్థులకు కూడా తగిన పారితోషికం కాకుండా వాళ్ళకు స్టడీ మెటీరియల్స్ కానీ వాళ్ళ క్రీడా సామాగ్రి కానీ సమకూర్చడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరుతున్నాం. ఈ యొక్క క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాము. ఏదైతే యువత చెడు మార్గంలో పోతుందో, డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్లకు వ్యతిరేకంగా వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ గేమ్లను టోర్నమెంటు ఈ దసరా సందర్భంగా మా ఉప్పరిగూడ కొనకట్ట దగ్గర ఈ యొక్క గేమ్లను బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బూడిద రామరెడ్డి గారు ఈ యొక్క టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంటు ముఖ్య ఉద్దేశం యువకులు చెడు మార్గంలో పోకుండా, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడకుండా ఆన్లైన్ గేమ్లు వద్దు, ఆన్ గ్రౌండ్ గేమ్ ముద్దు అనే నినాదంతో ఈ యొక్క గేమ్లు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన వారికి భోజన వసతి, అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా యువత ఆన్లైన్ గేమ్ వద్దు, ఆన్ గ్రౌండ్ గేమ్ ముద్దు అనే ఒక నినాదము, డ్రగ్స్ అంతమే మన పంతం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ ముఖ్యంగా దీనికి ఎవరు పాల్గొంటారు? ఎవరెవరు ఏమైనా పెద్దలు, ఎవరైనా ఐపీఎస్, సిఎస్ ఎవరైనా అలాంటి? దీంట్లో గతంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు వచ్చేది ఉండే, కానీ అనివార్య కారణాల రాలేదు. పోలీసు ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళు ఒక మంచి సందేశాన్ని యువకులకు మరియు విద్యార్థులకు మంచి సందేశాన్ని ఇచ్చారు. అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఇప్పుడు మేము ఈ క్రీడలు నిర్వహిస్తున్నాము. ఓకే.